కాకినాడలోని స్వామినగర్లో దారుణం జరిగింది. రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన వైరాల ప్రమీల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మృతదేహం కోసం పోలీస్ స్టేషన్ వద్ద గంటల తరబడి వేచి ఉన్న పోలీసులు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమించానని వెంటపడి వేధిస్తున్న యువకుడే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు కావాలని జాప్యం చేస్తుండటం పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మసిలిపం లావలక్ష్మి అండి. మా అక్కగారు అమ్మాయి అండి, వైరాల ప్రమిళ అండి. గత 8 నెలల నుంచి కాకినాడలోనే ఉంటుంది సార్. న్యూరో స్టార్ హాస్పిటల్లో చిన్న జాబ్ చేసుకుంటుంది సార్. బిఎస్సి నర్సింగ్ చేసింది సార్. ఆ బిడ్డ ఏంటంటే స్వామి నగర్ అనే ఇక్కడ ఉన్నదండి. ఆ స్ట్రీట్ దగ్గర ఉంటుంది సార్. అక్కడ దగ్గు విశ్వనాథ్ గారు వాళ్ళ అబ్బాయి భరత్ నందన్ అని అబ్బాయి ఇద్దరు అబ్బాయి వేడిపించి ఆ పిల్లని పాడు చేసి చంపేశాడు సార్. అదే ఉరి తీసి. కానీ అది చేసిందంటే మామూలు ఉరి తీసారు, పాపమే పెట్టారు. కానీ పాప ఉరి తీయాలని ఆళ్ళే బలవంతంగా చంపేసి ఉరి వేసేస్తుంది సార్. మాకు న్యాయం కావాలి సార్. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కానీ మాకు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ తీసుకోలేదు, న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం ఏ విధంగా మాకు న్యాయం జరిగించండి సార్. నా పేరు మసిలిపం లావలక్ష్మి.